మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు పూజలో కొబ్బరికాయ కొడితే ఇలా పువ్వు వచ్చిందండి. చాలామంది అంటారు కదా, పువ్వు వస్తే చాలా మంచిది, కొబ్బరికాయలో పువ్వు వస్తే అని. నేనైతే హ్యాపీ. ఇక ఆ దేవుడు దయ మన మీద ఉండాలని అనుకుంటున్నాను. పువ్వు వచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. ఇంకో సంతోషం ఏంటంటే, ఈ పువ్వు తినడం అంటే నాకు భలే ఇష్టం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు అనుకుంటారనమాట, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడితే దేవుడి దయ వల్ల పువ్వు రావాలి నేను తినటానికి అనుకునేదాన్ని. ఈరోజు వచ్చిందండి, మంచిగా వచ్చింది, చాలా మంచిగా, చిన్నగా కాదండి పెద్దగా వచ్చింది. ఇదే పువ్వు టేస్టు తాటిత్తులు కొట్టదండి. మీలో ఎవరికన్నా తెలుసా? తాటి ముంజులు ఉంటాయి కదా, కొద్ది రోజులకి పండి భూమి మీద పడతాయి. అలా పడినప్పుడు వాటికి వేర్లు వస్తాయండి. ఆ వేర్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా పువ్వు వస్తుందో ఆ తాటి గింజలకు కూడా లోపల పువ్వు వస్తుంది. ఇదే టేస్ట్ ఉంటుందండి. మా చిన్నప్పుడు మా తాతయ్య మాకు వాటిని ఎక్కువ కొట్టి పెట్టేవాడు అనమాట. వాటిని అంటే మామూలుగా పగలవండి, చాలా కష్టం వాటిని పగల కొట్టాలంటే. అయినా కానీ మా కోసమని అవి పగలగొట్టేవాడు. మేమైతే అంటే మేము ముగ్గురు అక్కల చెల్లెళ్ళం కూడా మాకు అని కలబడి తీసుకునేవాళ్ళం అనమాట. అయితే ఈ తాటి పండ్లకి మళ్ళీ తేగలు కూడా చేస్తారు.